తీపి గుమ్మడికాయని లేతగా ఉన్నప్పుడు కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. అదే గుమ్మడికాయ పండితే కనుక పులుసుకు చాలా బాగుంటుంది. ఈ లేత గుమ్మడికాయ కూరని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వండుకుంటారండి. మా ఇంట్లో మాత్రం ఈ లేత గుమ్మడికాయ కూరని ఉట్టి కూరనే తినేస్తాము. అంత బాగుంటుంది. గుమ్మడికాయని ఎప్పుడూ కూడా కత్తితో డైరెక్ట్గా కొయ్యకూడదండి. ఇలా నేల మీద పగలగొట్టిన తర్వాత మాత్రమే కత్తితో ముక్కలు కోసుకోవాలి. ఇలా పగలగొట్టిన గుమ్మడికాయ లోపల ఉన్న గింజల్ని తీసేసి ఇప్పుడు కత్తితో ముక్కలు కోసుకోవాలి. గుమ్మడికాయ కూరకి ఎప్పుడు కూడా కాస్త పెద్ద ముక్కలే కోసుకుంటే మనకి మగ్గిన తర్వాత తినడానికి చాలా బాగుంటుంది. ఇలా కోసుకున్న ముక్కల్ని పక్కన పెట్టి ఇప్పుడు కొన్ని ధనియాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు రోట్లో వేసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పోపు వేసి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక దంచుకున్న మసాలా ముద్దను కూడా వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా మసాలా అంతా వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. లేత గుమ్మడికాయ చాలా త్వరగా మగ్గిపోతుందండి. ఈ కూరకి కాస్త ఉప్పు, కారం, పసుపు తక్కువగా వేసుకొని బెల్లం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని బెల్లం కరిగే వరకు మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గించుకుంటే తీపి గుమ్మడికాయ కూర రెడీ అయిపోతుంది. ఈ తీపి గుమ్మడికాయ కూర కాస్త వేడి చల్లారిన తర్వాత తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఉట్టి కూరనే తినేస్తాము. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి.